హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం చూపిస్తున్నానంటే మల్టీగ్రెయిన్ దోశ అండి. మామూలుగా దోశ మనం ఎక్కువ క్వాంటిటీ బియ్యంతో ఎక్కువ చేస్తాం కదండి, రైస్తో. సో అలా కాకుండా మనం అన్ని మల్టీగ్రెయిన్స్ చేస్తే మనకు అన్ని విటమిన్స్ అన్ని ప్రోటీన్స్ అన్ని దీంట్లోనే వచ్చేస్తాయి. సో మనం ఒక్క దోశ తిన్నా చాలండి, ఫుల్ టమ్మీ ఫుల్ అయిపోతుంది. సో అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఒక మెజరింగ్ కప్ తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో ఏదైనా మెజరింగ్ కప్ తీసుకోవచ్చు, గ్లాస్ ఏదైనా బౌల్ అలా ఏదైనా తీసుకోవచ్చు. సో మెజర్మెంట్ చెప్తున్నాను చూడండి. 2 కప్స్ ఫస్ట్ వైట్ రైస్ వేసుకున్నానండి. మామూలు మన దోశ రైస్ ఉంటాయి కదా, అది. దాంట్లో ఒక కప్పు మాత్రం ఇది మన గుండు పప్పు ఉంటుంది కదండి, అది వేసుకున్నాను. మినప్ప గుళ్ళు ఉంటాయి కదా, అవి. నెక్స్ట్ దాంట్లో 3/4 కప్ వచ్చేసి ఇది పచ్చిశనగ పప్పు అంటారు కదండి, అది వేసుకున్నాను. నెక్స్ట్ అందులో హాఫ్ కప్ వచ్చేసి ఇది పెసర్లు వేసుకున్నానండి. సో ఇవన్నీ ఇలా క్వాంటిటీగా వేసేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎగ్జాక్ట్గా ఇంతే క్వాంటిటీ వేయాలని ఏం లేదు. కాకపోతే ఏంటంటే బియ్యం కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండి మిగిలినవన్నీ మనకు హాఫ్ లేదంటే 2 కప్స్ బియ్యానికి 1 కప్పు ఇవన్నట్టుగా అలా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కందిపప్పు వేసానండి. మీరు ఇంకా దీంట్లో ఇంకా చాలా చాలా వేసుకోవచ్చు, మీ దగ్గర అవైలబుల్ ఉంటే. రాగులు కూడా వేసుకోవచ్చండి. ఇంకా మీ దగ్గర ఏమున్నా ఇలాంటి లెంటిల్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే వేరే పప్పులో అయినా వేసుకోవచ్చు, ఏమైనా వేసేసుకోవచ్చు. ఏమన్నా మన హెల్దీవే కదండి ఇవన్నీ. సో దాంట్లో కొంచెం పల్లీలు కూడా వేసుకుంటున్నాను. యాక్చువల్లీ మనం నైట్ నానబెట్టుకుని పల్లీలు తింటే కూడా చాలా చాలా మంచిది. సో ఆ నానబెట్టేది ఏదో ఇలా పెట్టేసుకుంటే దోశలో కవర్ అయిపోతుంది కదండి. చాలామంది చిన్నపిల్లలు తినరు కదా, దాంట్లోకి ఇలా మనం మిక్సీ పట్టేస్తే దోశ ఇష్టంగా తినేస్తారు. అండ్ నార్మల్ దోశలాగా ఇలా కొన్ని మెంతులు వేసేసానండి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఒక హాఫ్ కప్పు అటుకులు వేస్తున్నానండి. ఇక్కడ నేను తీసుకున్నవి కొంచెం లావు అటుకులు అండి. లావు అటుకులు కాబట్టి ఇక్కడే నానబెట్టేస్తున్నాను. లేదు మీ దగ్గర పేపర్ అటుకులు అలా ఉంటే మాత్రం మనం మిక్సీ పట్టే జస్ట్ ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టినా త్వరగా నానిపోతాయి అవి. సో అందుకోసం ఇక్కడ నేను నానబెట్టేస్తున్నాను చూడండి త్వరగానే. ఇంతేనండి. నేను లెంటిల్స్ తీసుకున్న ఇంకోసారి చూసేద్దాం చూడండి. బియ్యం తీసుకున్నాను, అలాగే ఉద్దిన బెల్ల తీసుకున్నానండి. అదే అండి మినప్పప్పు, గుండు మినప్పప్పు ఉంటుంది కదా అది. నెక్స్ట్ పల్లీలు, కందిపప్పు, అటుకులు, పెసళ్ళు అండి, పచ్చిశనగపప్పు అండి, అంతేనండి. పల్లీలు ఇంతే తీసుకునండి. నెక్స్ట్ లాస్ట్లో కొంచెం మెంతులండి. ఇంతే నేను తీసుకున్నవి. మీరు కావాల్సిన వేరే ఏవైనా ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అండి, అది మన ఇష్టము. సో దీన్ని మనం ఒక 4 to 6 అవర్స్, నార్మల్ దోశ ఎలా నానబెట్టుకుంటామో బియ్యం దోశకి అలాగే 4 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. 2 times మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని 4 to 6 అవర్స్ బాగా ఖచ్చితంగా నానాలండి. అంతకుముందు అంటే ఇవి సరిగ్గా మనకు నానవి, ఎందుకంటే ఇందులో అన్నీ పచ్చివి ఉన్నాయి కదా. ఇప్పుడు మెయిన్ ఇక్కడైతే పెసళ్ళండి. సో మీరు ఈ ప్లేస్లో శనగలు కూడా ఉన్నా వేసుకోవచ్చు, లేదంటే రాగులు కూడా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా చాలా చాలా మంచిదండి. సో మనం బయట తీసుకొచ్చే రాగి పిండి కానీ ఓన్లీ బియ్యంతో చేసేదానికంటే ఇలా చేసుకుంటే చాలా హెల్దీ అండి. మనకు వచ్చే ప్రోటీన్స్ అన్నీ వచ్చేస్తాయి కదా ఒక్క దోశ నుంచే. సో ఈ దోశ నార్మల్ చట్నీతో తినొచ్చు, లేదంటే ఎగ్ దోశలా కూడా చేసుకుని కానీ పిల్లలు చాలా ఈజీగా తినేస్తారు కదండి. సో అలా చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను 2 times నీట్గా వాష్ చేసేసి థర్డ్ టైంకి ఫుల్గా నీళ్లు పెట్టేసి 4 to 6 అవర్స్ తర్వాత మిక్సీ పట్టేశానండి. 4 to 6 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టేసుకోవాలి. అప్పుడే మన అన్నీ బాగా నానతాయండి. అప్పుడు మనకి మిక్సీ పట్టడానికి ఈజీ అవుతుంది. లేదంటే ఈ పెసర్లు కొంచెం నానడానికి టైం పడుతుంది కదండి. సో అందుకోసం 4 to 6 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టు. నేనైతే 6 అవర్స్ నానబెట్టానండి. మీకు టైం లేదు అంటే 4 to 5 అవర్స్ అయినా పర్లేదండి. సో ఇక్కడ 2 times వాష్ చేసేసుకున్నాను. టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా పెట్టేస్తున్నానండి. నెక్స్ట్ ఒక 6 అవర్స్ అయినాక నేను దీన్ని చూసేసి ఎలా ఉందో చూపిస్తాను నెక్స్ట్ మీకు. సో 6 అవర్స్ అయినాక చూపిస్తున్నాను చూడండి మూత తీసి. సో చూడండి ఫుల్ వాటర్ పీల్చేసుకున్నాయి మనం వేసినవన్నీ. అటుకులు కూడా చాలా చాలా మెత్తగా అయిపోయినాయండి, మిక్సీ పట్టడానికి చాలా ఈజీ అసలు. సో చూడండి నెక్స్ట్ దీన్ని కొంచెం కొంచెంగా అంటే టూ టైమ్స్లో వేసేసానండి. ఒక్కసారి కొంచెం, ఇంకోసారి 2 typesలో వేసాను. కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం మెత్తగా పట్టేసుకుంటేనే బాగుంటుంది. మామూలు దోశ కూడా మనం చాలా మెత్తగా పట్టేసుకుంటాం కదండి, మెత్తగా పట్టుకుంటేనే మనకు బాగా వస్తుంది. మీకు దోశ క్రంచీగా కావాలా లేదంటే మెత్తగా కావాలా, ఒక్కొక్కరు ఒక్కోలాగా ఇష్టపడతారు కదా. సో క్రంచీ కావాలంటే కొంచెం పల్చా కలుపుకోవాలి. లేదు మాకు మెత్తగా కావాలంటే కొంచెం మందంగా కలుపుకుంటే ఏంటంటే మన దోసపిండి అప్పుడు మనకు మెత్తగా వస్తాయండి. అటుకులు వేసాం కాబట్టి ఖచ్చితంగా మంచిగా మెత్తగా వస్తాయి. నెక్స్ట్ ఈ శనగపిండి వేసాం కాబట్టి, అదే శనగపప్పు వేసాం కాబట్టి మంచి కలర్ కూడా వస్తాయండి దోశలకి. సో ఇలా ఉంటుంది పిండి చూడండి, మెత్తగా రుబ్బేసుకున్నాను నేను.
ఇది సెకండ్ టైం అండి, అంటే 2 టైమ్స్ చేసుకున్నాను కదండి అది. సో ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, మామూలుగా నేను వేసుకుని చాలా చిన్న పాత్ర అయిపోయిందండి, నేను ఇంత ఉంటుంది అనుకోలేదు. సో చిన్న పాత్ర అయిపోయేసరికి నెక్స్ట్ ఫర్మెంట్ అయ్యేసరికి మనకి ఎక్కువ పైనకు వచ్చేస్తుంది, సరిగ్గా లేకపోతే బయటకు పొంగి కూడా వస్తుంది. అది చాలామంది ఎక్స్పీరియన్స్ చేసుంటారు. సో అందుకోసం నేను ఏం చేస్తుంటే వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఈ పిండిని మొత్తము. కొంచెం మనకి ఎప్పుడైనా చూడండి, దోశ పిండికైనా ఇడ్ల పిండికైనా ఖచ్చితంగా పులిసిన తర్వాత అది డబుల్ క్వాంటిటీ అవుతుంది. మళ్ళీ కలిపేసరికి మనకి మళ్ళీ నార్మల్ క్వాంటిటీకే వచ్చేస్తుంది. సో అలా డబుల్ క్వాంటిటీ అయినప్పుడు మనం పులిసినప్పుడు మొత్తం పైనకు వచ్చేస్తుంది, పొంగేస్తుంది. అందుకోసమే మనం వేసిన పిండి ఏదైనా పాత్రలో హాఫ్ వరకే ఉండాలండి. ఇలా 3/4 ఉంటే మాత్రం పైనకు వచ్చేస్తుంది. అందుకోసం నేను ఇక్కడ వేరే పాత్రలోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇక్కడ అదే నేను చూపిస్తున్నాను చూడండి, జస్ట్ ఇంచు మాత్రమే పైన ఇంకా ప్లేస్ ఉంది. సో 3/4 వరకు వచ్చేసింది కదండి, అందుకే వేరే పాత్రలోకి నేను షిఫ్ట్ చేసేస్తున్నాను. చూడండి, ఇదైతే ఆఫ్ ఉంది చూడండి. సో అప్పుడు మనకి పిండి కొంచెం పైకి వచ్చినా ఏం టెన్షన్ ఉండదు, పొంగిపోవడం అలాంటి ఇబ్బంది ఉండదు. సో చూడండి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పులిసిందో పిండి. ఎప్పుడైనా దోశలు బాగా పులిసిన పిండి అయితేనే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది న్యాచురల్ ఫర్మెంటేషన్ కాబట్టి ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుందండి. అది తినడం వల్ల మనకి డైజెషన్కి కానీ మన కడుపులో కానీ చాలా చాలా మంచిది. సో అందుకోసం న్యాచురల్గా పులియనివ్వాలి ఎప్పుడైనా పిండిని. ఇంకోటి ఏంటంటే, న్యాచురల్గా పులిసిన దోశ ఏంటంటే మనం దోశ పెనం మీద వేయగానే బాగా లేస్తుందండి దోశ దానికదే. సో లేదంటే మనం దాంట్లో సోడా పొడి అది ఇది వేరే వేరే ఏమైనా వేసేసుకోవాలి. నేనైతే ఎప్పుడు కూడా దోశలోకి ఎప్పుడు కూడా సోడా పొడి ఎప్పుడు వేయలేదండి. ఇలా న్యాచురల్గా ఫర్మెంట్ అయిన పిండితో మాత్రం మనకు మంచి దోశలు వస్తాయి, మంచి క్రిస్పీగా వస్తాయి, కలర్ కూడా అన్నీ బాగా వస్తాయి. సో ఇక్కడ నేను దోశ వేసేసానండి, చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక దోశ వేసేసానండి, ఇప్పుడు ఈ సెకండ్ దోశ చూపిస్తున్నాను చూడండి. నార్మల్ దోశలాగే వేసేయడమే, చాలా సింపుల్. కాకపోతే ఏంటంటే మనం ఇవన్నీ వేసాం కదండి, సో దానివల్ల కొంచెం దోశ డిఫరెంట్ అనిపిస్తుంది. డిఫరెంట్ అంటే మరీ ఓవర్ డిఫరెంట్ ఏం లేదు, టేస్ట్ చాలా బాగుంది. నార్మల్ దోశ కంటే ఈ దోశే బాగుంది. ప్లస్ ఇందులో ఇవన్నీ వేసాం కాబట్టి అవన్నీ తిన్నట్టు ఒకేసారి ఒకే దోశలో వచ్చేస్తున్నాయి చూడండి. సో చాలా బాగుంటుంది దోశ అయితే, టేస్ట్ చాలా బాగుంది. నేను దీని జతకి ఏం చేశానంటే పల్లి చట్నీ చేశానండి. మీరు పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా చాలా 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 బాగుంటుంది దోశలోకి. మేమైతే అవే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, పల్లి చట్నీ ఒకటే. సో దోశ చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే మీరు కూడా చేసేసుకోండి.